మామ కొన్ని మూవీస్ లో ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఒక రేంజ్ లో ఉంటే ఎండింగ్ పాయింట్ అదే మామ లాస్ట్ 10 to 30 minutes క్లైమాక్స్ మాత్రం వేరే రేంజ్ లో ఉంటుంది. మరి అలాంటి టైప్ ఆఫ్ క్లైమాక్స్ మూవీస్ మన సౌత్ ఇండియాలో ఏవేవి ఉన్నాయి అండ్ ఆ సీన్స్ ఏంటి అన్నది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే క్లైమాక్స్ సీన్సే కాకుండా మీకు నచ్చిన క్లైమాక్స్ సీన్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో తోసేయండి. నెక్స్ట్ వీడియోలో మీ నేమ్ తో సహా కామెంట్ ని చదివి నేను అందరికీ కూడా వినిపిస్తాను. ఇక వయసు లేట్ మామ వీడియోని మొదలు పెట్టేద్దాం. నాకు తెలిసినంత వరకు కూడా ది బెస్ట్ క్లైమాక్స్ మూవీస్ లిస్ట్ లో బాహుబలి ఉండకపోతే శుద్ధ వేస్ట్ మామ. కాబట్టి బాహుబలితోనే స్టార్ట్ చేద్దాం. వామ్మో సినిమా అంతా కూడా రాజమౌళి డైరెక్షన్ లో ఒక రేంజ్ లో ఉంటే సినిమాలో ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా బాహుబలి ప్రత్యేకతల కోసం అండ్ బాహుబలి మంచితనాల కోసం శక్తి సామర్థ్యాల కోసం కట్టప్పనే మనకు వివరించి మరీ చెప్తాడు. అలాంటి కట్టప్పనే బాహుబలి చంపేశాడు అన్న ట్విస్ట్ తో నార్మల్ గా ఎండ్ చేయడు మైండ్ బ్లాక్ అంతే. సో కాబట్టి నాకు మాత్రమే కాదు ఆల్మోస్ట్ ఆల్ ఇండియా వైడ్ గా కూడా ది బెస్ట్ క్లైమాక్స్ ఫర్ ఎవర్ అన్నట్టు బాహుబలి 1 అయితే పేరు తెచ్చుకుంది మామ. అండ్ ఆ తర్వాత ఈ లిస్ట్ లో ఉండేది వచ్చేసరికి రామ్ చరణ్ గారి రంగస్థలం మూవీ మామ. మూవీ రిలీజ్ కాకపోయిన ముందు ఫ్యాన్స్ కి రామ్ చరణ్ ఇలా చెవిటోటిగా నటించడం చాలా మందికి నచ్చలేదు. అండ్ అంతేకాదు చాలా మంది టైర్ 1 హీరో అయి ఉండి చెవిటోటి క్యారెక్టర్ చేయడం ఏంద్రా బాబు అని అప్పట్లో ట్రోలర్స్ గట్టిగా వేసుకున్నారు. అలాంటిది రామ్ చరణ్ గారు ఎత్తిన ప్రతి నోరు కూడా మూసుకునేలా తన యాక్టింగ్ ఏంటో చూపెట్టి సినిమాని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎక్కడ బోర్ అనిపించకుండా ముందుకు తీసుకుని వెళ్లారు. అండ్ అక్కడి వరకు ఒక పెర్ఫార్మెన్స్ అయితే సినిమా చివరిలో క్లైమాక్స్ లో ప్రకాష్ రాజ్ విలన్ అని మనకు చూపిస్తాడు. వామ్మో ఆ యొక్క ఎమోషన్ క్లైమాక్స్ తో మూవీ ఎండ్ అవుద్ది చూడండి. అక్కడ క్లైమాక్స్ కాదు రామ్ చరణ్ అన్న యాక్టింగ్ కూడా వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఒకే మూవీ సీక్వెల్ అయిన 2 క్లైమాక్స్ సీన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి మామ. అందులో గరుడాన్ని చంపేసిన రాకీ బాయ్ అని KGF చాప్టర్ 1 లో ఎండ్ అవుతుంది చూడండి. ఆ ఎండింగ్ బ్యాంగ్ అయితే వేరే లెవెల్ లో ఉంటుంది. అండ్ ఆ సినిమాకే సీక్వెల్ కి వచ్చిన KGF చాప్టర్ 2 మూవీలో క్లైమాక్స్ కూడా బుర్ర పాడ్ అని చెప్పుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు కూడా ఏ సినిమాలో అయినా హీరో చనిపోతున్నాడు అంటే ప్రతి ఒక్కరు కూడా డల్ గా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టేసి సినిమా చూడకుండా బయటికి వెళ్ళిపోతారేమో. అలాంటి మూమెంట్స్ కూడా ఉన్నాయి. అలాంటిది KGF చాప్టర్ 2 లో రాకీ బాయ్ చనిపోతున్నప్పుడు ఆ అరుపులకి థియేటర్లు తగలబడిపోయాయి అనేసి చెప్పుకోవచ్చు మామ. అండ్ అవంతా ఒక ఎత్తు అయితే సడన్ గా KGF చాప్టర్ 3 కూడా ఉందని రివీల్ చేస్తారు. ఇంకా అక్కడతో ఈ 2 మూవీస్ కూడా ది బెస్ట్ క్లైమాక్స్ ఫర్ ఎవర్ మూవీస్ గా మారిపోయాయి మామ. అండ్ ఆ తర్వాత ఈ లిస్ట్ లో ఉండేది వచ్చేసరికి హనుమాన్ మూవీ మామ. అప్పటి వరకు కూడా హనుమంతుడు ఒకవేళ హనుమాన్ రూపంలో వస్తే ఆ పవర్స్ ఎలా ఉంటాయని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఆసక్తికరంగా చూస్తుంటాం. అలాంటిది సినిమాలో సడన్ గా లార్డ్ హనుమాన్ కనిపించి వామ్మో థియేటర్ లో ఫ్యూజ్ ఎగిరిపోయే ప్రతి ఒక్కరికి కూడా. అసలు ఇప్పటి వరకు నేను చూసిన అన్ని హనుమాన్ మూవీస్ లో నాకు ది బెస్ట్ ఎపిక్ హనుమాన్ అనిపించింది ఈ మూవీలోనే మామ. అండ్ ఆఫ్టర్ ఈ లిస్ట్ లో కల్కి 2898 AD మూవీ ఉంటది మామ. మనందరికీ తెలుసు రీసెంట్ టైమ్స్ లో ఎవరైతే ఈ మూవీ చూస్తుంటారో చాలా బాగా ఎడిక్ట్ అయిపోయి ఉంటారు లాస్ట్ క్లైమాక్స్ సీన్ కి. చివర్లో విజయ్ దేవరకొండ గారు అర్జునుడిగా ఎంట్రీ కానియొచ్చు. అండ్ అప్పటి వరకు కల్కి అనుకుంటున్న ప్రభాస్ అన్నని సడన్ గా కర్ణుడిగా చూపిస్తారు, అదొక ట్విస్ట్. అండ్ అలానే లాస్ట్ లోనే మహాభారతాన్ని రిఫరెన్స్ చేస్తూ కొన్ని సీన్స్ చూపిస్తాడు. అక్కడైతే ప్యూర్ గూస్ బంప్స్ హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు నాగశ్విన్ గారికి మనం. అండ్ ఫైనల్ బట్ నాట్ లీస్ట్ విక్రమ్ మూవీ కోసం మాట్లాడుకుంటే వామ్మో రోలెక్స్ ఎంట్రీ ఉంటుందని అప్పటి వరకు ఎవ్వరికి తెలియదు మామ. ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ ఎవరైతే చూసారో వామ్మో రోలెక్స్ గా మన సూర్యాను కూడా ఈ సినిమాలో ఉన్నాడని ప్రతి ఒక్కరు కూడా షాక్ అయిపోయారు. ఇన్ఫాక్ట్ నాకు కూడా ఆ టైంలో థియేటర్ లో ఫ్యూజ్ ఎగిరిపోయే పూర్తిగా కూడా. ఇది కూడా ఒక బెస్ట్ ఎపిక్ క్లైమాక్స్ అనేది చెప్పుకోవచ్చు. సరే మామ ది బెస్ట్ క్లైమాక్స్ సీన్స్ చెప్పిన ఇప్పటి వరకు ఈ మూవీస్ అన్నింటిలో మీకే మూవీ ఇష్టమో కామెంట్ లో తోసేసి. అండ్ ఇప్పటి వరకు నేను చెప్పిన మూవీసే కాకుండా మీకేమైనా ది బెస్ట్ క్లైమాక్స్ ఫర్ ఎవర్ అనేటట్టు ఏదైనా సినిమా ఉంటే కామెంట్ లో తోసేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఆ కామెంట్ ని మీ నేమ్ తో సహా చదివి పిన్ చేస్తాను. సరే కానీ వీడియోని ఎంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటది కదా. నా హ్యాపీనెస్ కోసం ఒక లైక్ వేసుకొని అండ్ అలానే ఛానల్లో కంటెంట్ ను చూసి కంటెంట్ నచ్చితే పక్కా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మూవీ లవర్ మహి.